నమస్తే అండి, నా పేరు శ్రీదేవి. సో ప్రీవియస్ క్లాస్లో మనం ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ అనేది కంప్లీట్ చేసుకున్నామండి. సో ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ వచ్చి ప్రెజెంట్ టెన్స్లో ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అన్నది చెప్తున్నానండి. ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్, దీని యొక్క స్ట్రక్చర్ ఏంటి? సబ్జెక్ట్ ప్లస్ హ్యాజ్ ఆర్ హ్యావ్ ప్లస్ బీన్ ప్లస్ V4 ప్లస్ ఆబ్జెక్ట్. ఓకేనా అండి? సో దీని గురించి తెలుసుకోవచ్చు. సబ్జెక్ట్స్ ఏంటండి? ఐ, యు, వి, దే, హీ, షీ, వీటిని ఏమంటారండి? సబ్జెక్ట్స్ అని అంటారు. సో ఐకి, యుకి, వీకి, దేకి హ్యావ్ బీన్ ప్లస్ V4 అండి. హ్యావ్ బీన్ వస్తుందండి, హ్యావ్ వస్తుందండి. ఓకేనా? హ్యావ్ పక్కన బీన్ అన్నది ఉంటుంది స్ట్రక్చర్ వైజ్ చూసుకుంటే. హీకి, షీకి వచ్చేసరికి హ్యాజ్ యూజ్ అవుతుందండి. ఓకేనా? సో నెగిటివ్లో హ్యావ్కి నెగిటివ్ ఏంటండి? హ్యావెంట్, హ్యావెంట్ బీన్. ఓకేనా? హీకి, షీకి వచ్చేసరికి హ్యాజ్ అన్నది పాజిటివ్, హ్యాజెంట్ అన్నది ఏమవుతుందండి? నెగిటివ్ అవుతుంది. ఓకేనా అండి? సో ఇప్పుడు ఎగ్జాంపుల్స్ చూద్దాం. పాజిటివ్స్ చెప్తున్నానండి. ఐ హ్యావ్ బీన్ గోయింగ్ టు స్కూల్ సిన్స్ లాస్ట్ ఇయర్. నేను గత సంవత్సరం నుండి స్కూల్కి వెళుతూ ఉన్నాను. దీన్ని బట్టి మీకు ఏమర్థమైందండి? ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అంటే నేను గత సంవత్సరం నుండి స్కూల్కి వెళుతూ ఉన్నాను. లాస్ట్ ఇయర్ నుంచి వెళుతోంది, ప్రజెంట్ కూడా వెళ్తున్నట్టే కదండి. ఇక్కడ దేర్ ఈజంట్ అనే పుని స్టాప్ అంటే ఎక్కడా తన ఆపలేదు. ఓకేనా? పని ఇంకా జరుగుతుంది ప్రజెంట్లో. గతంలో మొదలైంది, ప్రజెంట్లో కూడా కంటిన్యూ అవుతుంది. ఓకేనా అండి? దీనినే ఏమంటారు? ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అని అంటారండి. ఓకేనా? సో ఇంకొకటి చూద్దాం. వీ హ్యావ్ బీన్ స్టేయింగ్ హియర్ ఫర్ 40 days. అంటే మేము గత 40 రోజులుగా ఇక్కడే నివసిస్తున్నాము. ఏమని ఇక్కడ ఇండికేషన్ ఏం చెప్తున్నారు? 40 రోజుల నుంచి ఉంటున్నారట ఇక్కడే. సో ఇప్పుడు కూడా ఇక్కడ ఉన్నట్టే కదా, అంతే కదండి. సో గతంలో మొదలుపెట్టి ప్రజెంట్లో కూడా వీళ్ళు ఉంటున్నారు. ఓకేనా? ఇంకొకటి చూద్దాం. హీకి, షీకి హ్యాజ్ అని చెప్పాను కదా. ఇక్కడ ఐ, యు, వి, దే వాటికి ఏమొస్తుందని చెప్పాను? హ్యావ్ వస్తుందని చెప్పాను. హీకి, షీకి హ్యాజ్ వస్తుందని చెప్పాను కదండి. సో చూద్దాం. హీ హ్యాస్ బీన్ డాన్సింగ్ ఫర్ ఎ లాంగ్ టైమ్. అతను చాలాసేపటి నుంచి నృత్యం చేస్తూ ఉన్నాడు. అతను చాలాసేపటి నుంచి డ్యాన్స్ వేస్తూ ఉన్నాడు అని అంటాం కదా. సో మన భాషలో చెప్పుకోవాలంటే మనం అంటే ఏ ఊర్లో ఒక భాష ఉంటుంది కదండి, వాళ్ళ వాడుక భాష టైప్ ఆఫ్. సో అలా చెప్పుకోవచ్చు అన్నమాట. అతను చాలాసేపటి నుంచి నృత్యం చేస్తున్నాడు అని అనొచ్చు. తను చాలాసేపటి నుంచి డ్యాన్స్ వేస్తూ ఉన్నాడు అని అంటాం కదా, అలా కూడా చెప్పుకోవచ్చు. సో ఇక్కడ బేసిక్గా ఏంటండి, పాస్ట్లో స్టార్ట్ అయినా ప్రజెంట్లో కూడా కంటిన్యూ అవుతుంది మాట ఇది. సో ఇక్కడ చూడండి, ఎప్పుడో మొదలు పెట్టాడు పాపం, కానీ ఇప్పుడు కూడా డ్యాన్స్ చేస్తూ ఉన్నాడు. ఓకేనా? ఇప్పుడు షీ హ్యాస్ బీన్ రీడింగ్ సిన్స్ మార్నింగ్. ఆమె మార్నింగ్ నుండి చదువుతూ ఉంది. ఆమె మార్నింగ్ నుంచి చదువుతూ ఉంది. మార్నింగ్ ఎప్పుడో మొదలుపెట్టింది. సో ఇప్పుడు కూడా చదువుతూ ఉంది మాట తిన ఆపకుండా. సో ఇవన్నీ దేంట్లోకి వస్తాయండి? ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లోకి వస్తాయి. దీని స్ట్రక్చర్ ఏమని చెప్పాను? సబ్జెక్ట్ ప్లస్ హ్యాజ్, హ్యావ్ ప్లస్ బీన్ ప్లస్ V4 ప్లస్ ఆబ్జెక్ట్. V4ని ఏమని చెప్తారన్నాను? V1 ప్లస్ ING అని అంటన్నమాట. ఓకేనా అండి? సో ఈరోజు క్లాస్కి ఇంతే అండి. నెక్స్ట్ క్లాస్లో నేను నెగిటివ్స్ చెప్తాను. అంటే ఏం యూజ్ చేయాలి? హ్యావ్ పాజిటివ్ అయినప్పుడు హ్యావెంట్ అన్నది నెగిటివ్, హ్యాస్ పాజిటివ్ అయినప్పుడు హ్యాజెంట్ అన్నది నెగిటివ్ అవుతుంది. సో ఈరోజు పాజిటివ్స్ చెప్పాను, నెక్స్ట్ క్లాస్లో నెగిటివ్స్ చెప్తానండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. ఇఫ్ యూ లైక్ మై వీడియో, kindly like, share and subscribe.